ఈ వీడియోలోని సంఘటనలు, పాత్రలు అన్నీ నిజమే. వీటిని ఎక్కడా ట్రై చేయకండి. మీ స్కూల్లో, కాలేజీలో, మీ పొలంలో, మీ ఇంటి పక్కన, మీ ఆఫీస్ పక్కన ఎక్కడైనా పాము కనబడితే మాలాంటి వాళ్ళని పిలవండి. ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్నేక్స్ రెస్క్యూ సిరీస్ ఎపిసోడ్ 4. మళ్ళీ నేను వచ్చేసాను కొత్త పాముతో, కొత్త కథతో. ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ స్నేక్ అండ్ న్యూ స్టోరీ ఆఫ్ మై అడ్వెంచర్స్. అండ్ ఆల్సో ఈరోజు ఒక కొత్త క్యారెక్టర్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మన స్టోరీలో. ఈరోజు మన కథలో హీరో గారి పేరు చెక్డ్ రెడ్ కీల్ బ్యాక్. అదేనండి, మనం ఎప్పుడూ చూసే నీళ్ళ పాము. అక్కడక్కడ పొలాల గట్ల మీద, వర్షాలు పడ్డప్పుడు రోడ్ల పక్కన, అప్పుడప్పుడు మన టైర్ల కింద పడి నలిగిపోతూ ఉంటుంది పాపం అమాయకపు జీవి. ఈ పాములు మనకి ఎక్కడ పడితే అక్కడ కనబడతాయి. చూసేదానికి భయంకరంగా ఉన్నా చాలా అమాయకపు జీవులు. అసలు ఎవరిని ఏ హాని చెయ్యవు, కొరికినా మనకి ఏమీ కాదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ నాన్ వెనమస్. ఎస్, ఇవి రోడ్డు పక్కన ఉంటేనే వీటిని పట్టుకోవడం కోసం సరసరా జారిపోతాయి. ఈ బుజ్జిది పర్టికులర్గా ఒకరోజు బండిలో దూరేస్తే జనాలు దాన్ని బయటికి లాగడానికి ట్రై చేస్తూ దాన్ని తాకిర గుట్టేశారు. ఆ తర్వాత నాకు కాల్ చేసి పాము బండిలో దూరిని ఎలా తీయాలో తెలియట్లేదు, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే, నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి దాన్ని అలా పట్టుకొని అలా కాపాడి అలా వదిలేసాను అనమాట. చూడండి, పోతా దాన్ని తోకుంటే ఎలా పోతుంది, తెగిన తోకేసుకుని. నేను ఎపిసోడ్ స్టార్టింగ్లో చెప్పినట్టుగా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్న ఒక కొత్త క్యారెక్టర్, దట్ ఈజ్ షణ్ముఖేష్ గారు. ఈజ్ మై పార్ట్నర్ ఇన్ రెస్క్యూయింగ్ స్నేక్స్ ఇన్ అవర్ కాలనీ. ఈజ్ ఆల్సో ఏ గుడ్ స్నేక్ రెస్క్యూవర్. ఆ పావుని దాని టెరిటరీలోకి వెళ్ళి ఎవరైనా పట్టుకు రాగలుగుతారు అంటే అది మా షణ్ముఖేష్ జీవే. పేరు బాగున్నాయి కదా, షణ్ముఖేష్ అండ్ గణేష్. ఎస్, ఆ పేరుకి తగ్గట్టే మేము కూడా బ్రదర్స్ లాగానే ఉంటాం ఫీల్డ్లో. Our Shunmukesh ji is also a proud member of WWF. Yes, he is doing wildlife conservation since many years. ఈ పాములనే కాదు, ఎంటైర్ వైల్డ్ లైఫ్ he feel responsible for them and he takes responsibility to save them. ఈ పర్టికులర్ రెస్క్యూ వచ్చేసి మా కాలనీ టెంపుల్లో జరిగింది. టెంపుల్ సంపులో స్నేక్ ఉందని నాకు టెంపుల్ కమిటీ వారు కాల్ చేసిన వెంటనే నేను నా కాలు కొంచెం ఇంజురీ ఉండడం వల్ల మా షణ్ముఖేష్ గారు హెల్ప్ తీసుకుందామని తనకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తను కూడా అంతే సానుకూలంగా స్పందించి వెంటనే బయలుదేరి నాతో రావడం. ఇలా వెనక ముందు చూసుకోకుండా ఆయన పాపం ఆ స్నేక్కి ఏమవుతుందో అనే ఒక భయంతో, ప్లస్ ఆ స్నేక్ ప్రాణం పోకూడదు అనే ఒక సదుద్దేశంతో లోపలికి దిగి ఆయన కొంచెం రిస్క్ అయినా కానీ ఆ టాస్క్ని కంప్లీట్ చేయాలి, ఆ పాముని కాపాడాలి అనే డెడికేషన్తో లోపలికి దిగి తన ప్రయత్నం చేశారు. అలా మా షణ్ముఖేష్ గారు ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడి ఎంతో చాకచక్యంతో దాన్ని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి దాన్ని ఎలా కాపాడారో చూడండి. హ్యాట్స్ ఆఫ్ టు హిస్ డెడికేషన్. మీరు లాస్ట్ ఎపిసోడ్లో ఎలాగైతే చూసారో, ఆ గ్రీన్ వైన్ స్నేక్ ఎలాగైతే చెట్లలో ఉన్న ప్రమాదకరమైన బ్యాక్టీరియా పూరితమైన ఇన్సెక్ట్స్ని, పెస్ట్స్ని అండ్ కొన్ని చిన్న జీవాలని, పాయిజనస్ జీవాలని ఏదైతే అరికట్టి మనకి ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఉంచుతుందో, అలాగే ఈ స్నేక్ కూడా నీళ్ళలో ఉండే ప్రమాదకరమైన విషపూరితమైన కొన్ని ఇన్సెక్ట్స్ని, కొన్ని పెస్ట్ని, కొన్ని రకాల జీవులను తిని మనకి కొంచెం ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. ప్రతి జీవి ప్రతి ప్లేస్లో ఏదో ఒక డ్యూటీ ఉంటుంది దానికి, దాని లైఫ్కి ఒక మీనింగ్ ఉంటుంది. అలాగే ఈ స్నేక్ ఈజ్ టు మెయింటైన్ ఎకోసిస్టమ్ ఆఫ్ ద వాటర్.
and also the land. At last we got the snake and we have rescued it safely. Post rescue reported by Simgaji. We rescued two checkered-keel bats inside the temple water tank. So both are sitting idle for around 3 to 4 days, I guess. So me and Ganeshji went there and rescued the boat. That's really. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి బతికే హక్కు ఉంది. ప్రతి జీవికి ఒక బాధ్యత ఉంది. మన బాధ్యత మనం నిర్వహిద్దాం. ప్రతి జీవిని కాపాడుకుందాం. ఈ ప్రకృతిని రక్షించుకుందాం. Let's meet in another episode of Snake Rescue. Till then, bye bye.